ఎక్కడి నుంచి వస్తున్నారు భవాని? రాజమండ్రి. ఓకే, ఎలా ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు? కింద ఎంత టైం అయింది? లైన్లో డిలే ఎక్కడ అవ్వలేదు కదా? ప్రతి సంవత్సరం వస్తున్నారా? అంత ఏర్పాట్లన్నీ బాగున్నాయా? ఏదైనా ఇంప్రూవ్ చేయాలా? ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా జరిగిందా? కింద తాగునీటి అన్నీ ఇస్తున్నారా? ఫ్యామిలీయా? దేవాని ఎక్కడి నుంచి? ప్రతి సంవత్సరం వస్తున్నారా? ఇప్పుడు కింద నుంచి ఎంత టైం అయింది స్టార్ట్ అయ్యి? ఏమైనా ఇబ్బంది అయిందా? కింద వచ్చేస్తున్నారు కదా త్వరగా? దర్శనం చేసుకొని స్నానం అయిందా? ఇంకా ఇప్పుడు వెళ్తారు? స్నానం చేసుకుంటారు. చేసుకొని మళ్ళీ వెళ్తారు. లడ్డు అవన్నీ ఎంత తీసుకెళ్తారు? 10 రూపాయలు 6 ఇస్తున్నారు. అవి సరిపోతే ఇంకా ఎక్కువ కావాలి. ఇంకా ఎన్నైనా తీసుకోవచ్చు. ఎన్ని తీసుకున్నా ఇవ్వడానికి చెప్పాను. చైర్పర్సన్ గారు ఉన్నారు, మొత్తం రెడీ చేసి పెట్టారు. 5 లక్షల లడ్డు రెడీగా ఉన్నాయి. మీరు 10, 20, 30 తీసుకెళ్ళి అక్కడ పంచుతారా? మళ్ళీ అందరికీ ఇస్తారా? జై భవాని. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా? అంత బాగుంది కదా? ఈడ కింద మ్యాట్, నీళ్ళు అవన్నీ ఇస్తున్నారా? ఇంకేమైనా సలహాలు ఉంటే చెప్పండి. వచ్చే సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాం. పెడుతున్నప్పుడు అన్నప్రసాదం కూడా తీసుకొని వెళ్ళండి. కింద అన్నప్రసాదం కూడా పెట్టినాము. అక్కడ హోమకుండం కూడా పెట్టినాము. హోమకుండంలో వేసి అన్నం తీసుకొని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడక్కడ QR కోడ్ పెట్టాము. మొబైల్ ఉంటే దాంట్లో స్కాన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఏం బాగుంది, ఏం బాగలేదు, ఇంకా ఏం మార్పులు చేర్పులు చేయాలని ఉంటే చెప్పండి, నేర్చుకుంటాం. జై భవాని. జై భవాని. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం జిల్లా భోగపురం మండలం శబరివెల్లి గ్రామం నుంచి అండి. ఎవరు మీ గురుస్వామి? ఎవరు మీరేనా గురుస్వామి? జై భవాని. ఎలా జరిగింది సరే? అంతా కిందంతా ఓకేనా? ఏర్పాట్లన్నీ బాగున్నాయా? బాగుంది భవాని. వాటర్ సప్లై కాదు, ఫుడ్ ఎక్కడ మాకు బాగా ఉంటున్నాయా? కింద ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు కదా? ఎక్కువ చెప్ప ఆపడము ఏం జరగదు, వచ్చిన వెంటనే పంపిస్తున్నారు. అందరూ బాగా సహకరిస్తున్నారు. చాలా బాగుంది ఈసారి. అన్ని సంవత్సరాల మధ్య సంవత్సరం చాలా బాగుంది. జై భవాని. మీ ఆనందమే మా సర్వీస్ డ్యూటీ. ఓకే, మీరు హ్యాపీగా వచ్చి అమ్మవారిని చూసుకొని వెళ్తే చాలా. థ్యాంక్ యూ. జై భవాని. ఎక్కడి నుంచి? భవాని పడమట అండి. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి స్వామి. గుడ్ భవాని. అధికారులు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బాగా సేవ చేశారు. కదా అంతే చాలా. మనం సార్ ఎన్టీఆర్ కలెక్టర్ గారు సార్ నమస్కారం సార్. ప్రతి సంవత్సరం వేస్తున్నారా? ప్రతి సంవత్సరం వేస్తాం సార్. మీలాంటి అధికారులు ఉన్నంతసేపు భక్తులకి ఇబ్బంది. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, అధికారుల ఆశీస్సులు ఉండాలి, డిపార్ట్మెంట్ వారి ఉండాలి, అందరు అధికారులు ఉండాలి సార్. నీళ్ళు అవన్నీ ఇస్తున్నారు కదా? అన్ని వెళ్తున్నప్పుడు అన్న ప్రసాదం తీసుకొని వెళ్ళండి. అలాగే సార్. జై భవాని. రెగ్యులర్ గా వస్తారా? లేదా ఇదే టైంలోనే వస్తారా రెగ్యులర్ గా? ఇప్పుడు భవాని విరమణ జరుగుతున్నాయి కదా దీక్షలు, దానికోసం వచ్చారా? రెగ్యులర్ నార్మల్ విజిట్ గా వచ్చారు? మామూలు విజిట్ గా వచ్చారు. మన దసరాలో వచ్చారా? మన దసరా జరిగిందిగా లేదా? అందుకే ఇప్పుడు వచ్చారు. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఎక్కడ? కర్నూలులో. మండలం ఏది? కల్లూరా? కర్నూలు ఉండేది. కొడుమూరు మండలం. ఓకే ఓకే. అమ్మవారిని ప్రతి సంవత్సరం చూసుకుంటారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయా? ఇంకా ఏమైనా వాటర్ ఏమైనా ఇస్తున్నారు కదా? ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా? ఇంకా ఏమైనా మార్పు చేర్పు కావాలంటే చెప్పండి. వచ్చే సంవత్సరం మార్చుకుంటాం. ఏమ్మా ఎక్కేది కావాలా? ఆ ఎలివేటర్ పెడతాం తర్వాత. అంటే ఈ టైంలో ఎక్కువ మంది వస్తారు కదమ్మా, అందువల్ల. యాక్చువల్లీ సీనియర్ సిటిజన్స్ వస్తున్నప్పుడు బస్సులు ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని కూడా ఎక్కించారు కాబట్టి మళ్ళీ ఎక్కించలేదేమో. బస్సు వస్తే కాబట్టి ఎక్కించండి. ఎమర్జెన్సీ తీసేది బస్సు వస్తుంది, వాళ్ళు ఎక్కించి అమ్మని తీసుకెళ్ళి. మంచిది తల్లి. జై భవాని.